సెప్టెంబర్ 17ను తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. గతంలో తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని జరపాలన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సమైక్యతా దినోత్సవం నిర్వహించారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారన్నారు. ఇక సాయుధ పోరాట అమరుల త్యాగాలకు గుర్తుగా సెప్టెంబర్ 11న ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు కూనంనేని. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శిగా ఉన్న బద్దం ఎల్లారెడ్డి గారు, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మగ్దుం మొహిద్దీన్ గారు, ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, అంటే ఈ మూడు విభాగాల తరపు నుంచి వాళ్ళు ఆ పిలుపు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఆ పిలుపు ఎందుకు ఇచ్చారయ్యా అంటే, దేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన విషయం మనకు తెలుసు, కానీ తెలంగాణకు రాలేదు. ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే సెప్టెంబర్ 11 అంటే ఈ రోజున ఒక నెల గ్యాప్లోనే అప్పుడు ఇందా నేను చెప్పినటువంటి సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఆ పిలుపు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు దాదాపు ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, అదేవిధంగా ఇంకా పెత్తందారులు అందరూ కూడా చివరికి పారిపోయి హైదరాబాద్లో రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఆ కమ్యూనిస్ట్ పోరాటం ఆ ఉధృతికి తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ కూడా సహకరించింది ఆ పోరాటంలో. అయితే అసూలు బాసిన వాళ్ళు ఎవరంటే అంత కమ్యూనిస్టులే. రైతాంగ పోరాటానికి జ్ఞాపకంగా తెలంగాణ రైతాంగ పోరాట దినోత్సవం అని వేడుకలు చేయండి. ఏదో పద్ధతి చేయాలి తప్పితే సమైక్యతా దినోత్సవం లేకపోతే ప్రజాపాలన దినోత్సవం ఇది చరిత్రని వక్రీకరించడం, చరిత్రను తప్పుదారి పట్టి